హలో దోస్తులు! వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ సెనోరిటా. ఈరోజు వీడియోలో అయితే నేను మీ అందరికీ నా మార్నింగ్ రొటీన్‌ని చూపించాలని చెప్పి ఒక చిన్న వీడియోనైతే షూట్ చేశాను. నిద్ర లేచానో లేదో భూమికి దండం పెట్టుకొని సీదా బాల్కనీలోకైతే వెళ్ళిపోయాను. బయట క్లైమేట్ అద్దుర్స్‌గా ఉండే, చల్ల గాలి, వర్షం పడేటట్టు క్లైమేట్ మస్తుగుండే. సర్లే ఇంకా టైం ఉంది గదా అని చెప్పి ఒక 10 మినిట్స్ చల్ల గాలిని బాగా ఎంజాయ్ చేసి కొండకైతే దండం పెట్టేసుకున్నాను. మా బాల్కనీ నుండైతే కొండ ఈజీగా కనిపించేస్తుంది. అండ్ కొండకు దండం అని చెప్పా కదా! సో, నేను ఏ ఊర్లో ఉన్నాననేది మీరు గెస్ చేసి కామెంట్స్‌లో చెప్పండి. తర్వాత గార్డెనింగ్ చేద్దామని చెప్పి కొద్దిగా చెట్లకంతా నీళ్లేసి వాటినంతా రిపేర్ చేశాను. మా మందారం చెట్టుకు తెగులొచ్చి చెట్టంతా ఎండిపోయింది. ఆ చెట్టు వాపస్ మళ్ళీ చిగురు పెట్టాలంటే ఏం చేయాలో కామెంట్స్ చేసి చెప్పండి. సో, నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి సింక్ అంతా క్లీన్ చేసేసుకొని కిచెన్‌లోకైతే ఎంట్రీనిచ్చేసాను. కిచెన్‌ని రాత్రే క్లీన్ చేసుకోవాలని తెలుసు. కానీ ఏమైందంటే రాత్రి మా ఆయన చాలా లేట్‌గా వచ్చారనమాట. సో, మేమింక తిని పడుకునేసరికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఓపిక లేక పొద్దున్న లేచి క్లీన్ చేసుకుందాం లెబ్బా అని చెప్పి మంచిగా పొద్దున్న లేచి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ కర్టెన్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకోవటం అయ్యాక చాక్ పీస్‌తో సాయిరామ్ అని అయితే రాసుకున్నాను స్టవ్ ముందర. నాకు ఇలా రాసుకోవటం ఒక సెంటిమెంట్. అంటే నేను ఏం చేస్తున్నా కూడా ఆయనకే సమర్పిస్తున్నట్టు ఫీల్ అవుతాను. మా అమ్మ ఇలా రాస్తుంది. సో, నేను మా అమ్మని చూసి నేర్చుకున్నాననమాట. క్లీనింగ్ అంతా అయిపోగానే ఫస్ట్ బాత్ చేసేసి తొందరగా పూజ చేసేసుకొని కిచెన్‌లోకి రీ ఎంట్రీనైతే ఇచ్చేసాను. సో, నేను రోజు వంట స్టార్ట్ చేసే కన్నా ముందు ఒకసారి స్టవ్‌కి పూజ చేసేసుకొని ఇట్లా పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని, ఒక పువ్వు పెట్టుకొని వంటనైతే స్టార్ట్ చేస్తాను. అమ్మ వాళ్ళు పూజ చేసేవాళ్ళు. కానీ నేను ఇలా పువ్వు పెట్టి ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే అనుపమ హిందీ సీరియల్ వస్తుంది చూడండి. 'అనుపమ' అని ఒక సీరియల్. ఆ సీరియల్‌లో అయితే ఇలా ఆమెంతా పూజ చేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేస్తది. నాకు మంచిగా అనిపించి నేను కూడా అలాగే ఫాలో అయిపోయాను. మా అమ్మ నాకు ఇంకో విషయం కూడా చెప్పింది. అదేంటంటే పొయ్యి మనం ఫస్ట్ వెలిగియంగానే పాలు కాస్తే చాలా మంచిదంట. ఆ ఇంటికి శుభమంట. సో, నేను కూడా అలాగే ఫాలో అయిపోయాను. సో, ఆ పక్క పాలు కాస్తూ నెక్స్ట్ ఇంకా లంచ్‌కి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈరోజు లంచ్‌కి సింపుల్‌గా చిత్రాన్నం అయితే చేస్తున్నాను. నిమ్మకాయ చిత్రాన్నానికి ఆయిల్ వేడెక్కంగానే శనక్కాయలు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే శనక్కాయలు కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా! సో, శనక్కాయలు హాఫ్ ఫ్రై అయ్యాక అప్పుడు ఆ తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, నువ్వులు, శనగబేడలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా వేయించేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేశాక శనక్కాయలు వేశారంటే శనక్కాయలు ఫ్రై అయ్యేంత లోపల తిరువాతంతా మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్‌నైతే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇందులోకి సరిపడా పసుపు యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అవ్వటాని కోసం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకా సరేలేబ్బా టైం అయిపోతుందని చెప్పి తొందరగా బ్రేక్‌ఫాస్ట్‌నయితే తయారు చేసుకుంటున్నాను. సో, నా దగ్గర ఆల్రెడీ రెడీగా దోస పిండి ఉండే. అందుకని ఆనియన్ దోస ఏసుకుందాం అనుకున్నాను. పెనం వేడెక్కంగానే దోస పిండిని వేసేసుకొని తరిగుంచుకున్న ఆనియన్స్ ఏసేసుకున్నాను. తొందరగా ఆనియన్స్ వేసుకుంటే పిండికి అతుక్కొని ఊడి రాకుండా ఉంటాయి. తర్వాత కొత్తిమీరని చల్లుకొని ఆయిల్ యాడ్ చేసుకొని లైట్‌గా మిర్చి పౌడర్‌ని ఇలా చల్లుకున్నాను. దీనివల్ల నాకు స్పైసీనెస్ వస్తది దోసకు. దోసనైతే 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకొని ప్లేట్‌లోకైతే తీసేసుకున్నాను. మీరు చూసినట్లయితే దోసలు ఎంత స్పాంజీ అండ్ సూపర్ సాఫ్ట్‌గా వచ్చాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో దోసలు అద్దిరిపోయాయి. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్లొచ్చేస్తున్నాయి. అండ్ ఈ ఆనియన్ దోసలు ఎప్పుడు కొద్దిగా లావుగానే వేసుకోవాలి. అప్పుడే స్పాంజీగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేనిలా పీసెస్ చేసి మా బాబుకైతే ఇచ్చేసాను. తొందరగా దోస తినరా టైం అయిపోతుందని చెప్పి. నెక్స్ట్ అయితే తిరువాతలోకి అన్నం వేసేసుకొని, అన్నం కొద్దిగా చల్లారాక సరిపడా సాల్ట్, నిమ్మపండు రసాన్ని పిండేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా మనం చిత్రాన్నం, పులిహోర అవి చేసుకునేటప్పుడు రైస్ కొద్దిగా పొడి పొడిగా ఉంటేనే చాలా బావుంటుంది. ముద్దగా ఉంటే చిత్రాన్నం అస్సలు బాగోదు. సో, ఫైనల్‌గా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇద్దరికీ లంచ్ బాక్సులు ప్యాక్ చేసేసి వాళ్ళిద్దరిని పంపించేయటమే. మా పిల్లోడికైతే స్నాక్స్ పీరియడ్ అని ఎక్స్‌ట్రా ఒకటుంటదనమాట. అందుకోసం నేనిక్కడ ఒక 2 కోకోనట్ లడ్డూస్‌ని ప్యాక్ చేస్తున్నాను. దీస్ ఆర్ కంప్లీట్‌లీ హోమ్‌మేడ్. మీకు ఈ కోకోనట్ లడ్డు రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అప్‌లోడ్ చేస్తాను. మరి ఇదండి సెంటిమెంట్స్‌తో కూడిన మా సింపుల్ మార్నింగ్ రొటీన్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటూ సెలవు తీసుకుంటున్న మా బుడ్డోడు ప్లస్ వాళ్ళమ్మ. అదేనండి మీ సెనోరిటా.